హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? సో ఈరోజు మన టాపిక్ వచ్చి యానోగ్రామ్స్ గురించి తెలుసుకోబోతాను. ఈ యానోగ్రామ్స్ అనేవి అసలు ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఈ యానోగ్రామ్ అంటే ఏంటి, ఈ యానోగ్రామ్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అండ్ ప్రీవియస్ ఇయర్స్లో టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈ యానోగ్రామ్ పైన ఎలా ఉన్నాయి అనేటటువంటి పాయింట్స్ పైన మనం ఈరోజు వీడియో చూడబోతాము. సో టెట్ రాసేటటువంటి ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకి కూడా ఈ యొక్క 30 మార్క్స్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొన్నిసార్లు నేను కొంతమంది దగ్గర నుంచి కామెంట్స్ వింటూ ఉన్నాను, ఈ 30 మార్క్స్ అనేవి మనకు మా మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుందా, సైన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుందా అని డిఫరెంట్ కామెంట్స్ నేను రిసీవ్ చేసుకుంటా ఉన్నాను. మీకు ఎప్పుడైతే టెట్ ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ వొకాబులరీ అని పెడతా ఉన్నామో అది ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకండి. అంటే ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు టెట్లో 30 మార్క్స్కి ఇంగ్లీష్ కూడా అటెండ్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ వొకాబులరీ అండ్ గ్రామర్, జనరల్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఈ రెండు ఉంటాయి. ఆల్ రైట్. సో ఆ యొక్క వొకాబులరీ పార్ట్లోకి వచ్చేసరికి ఈ యానోగ్రామ్ కూడా ఒక కైండ్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. సో యానోగ్రామ్స్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ వొకాబులరీ టెస్ట్. అసలు ఈ వొకాబులరీ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి అంటే మీకు 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ప్రతి లెసన్ ఎండింగ్లో ఉన్నటువంటి ఆ వొకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్ అన్నీ చూసుకుంటే మీకు కవర్ అవుతాయి ఈ 30 మార్క్స్ అనేవి. ఓకేనా? సో వాటి ఎక్స్ప్లెనేషనే మేము ఇక్కడ వీడియోలో చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనం అసలు ఈ యానోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. సి వాట్ ఈస్ యాన్ యానోగ్రామ్. అసలు యానోగ్రామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు యానోగ్రామ్ అనేది ఇట్స్ అ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఫార్మ్డ్ బై. యానోగ్రామ్ అంటే ఒక వర్డ్ అవ్వచ్చు లేదా ఒక ఫ్రేజ్ అవ్వచ్చు. ఫ్రేజ్ అంటే ఏం లేదు, 2-3 వర్డ్స్ కలిపి వచ్చేదే ఫ్రేజ్ అంటాం. ఓకే. సో ఇక్కడ ఏంటిది కండిషన్, రీఅరేంజింగ్ ద లెటర్స్ అంటే ఒక వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని రీఅరేంజ్ చేసి ఇంకొక వర్డ్ని తయారు చేస్తాం. అంటే ఒక వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ ఆల్ఫాబెట్ అనేది ఒక రా మెటీరియల్గా తీసుకుని ఇంకొక వర్డ్ తయారు చేస్తాం. దాన్నే మనం ఇక్కడ యానోగ్రామ్ అంటారు. ఓకే. అనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ యూజింగ్ ఆల్ ద ఒరిజినల్ లెటర్స్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఓకేనా? ఒక వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ ఎగ్జాక్ట్గా అదే లెటర్స్ని, ఓకేనా, రిపీట్ కాకుండా డబల్ యూస్ చేయకుండా సేమ్ లెటర్స్ని అక్కడ ఎన్నిసార్లు ఉన్నాయో ఇక్కడ కూడా అన్నిసార్లు వాడాలి. అలా కొత్త వర్డ్స్ని తయారు చేస్తాం. దాన్ని మనం యానోగ్రామ్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ లిజన్ అనే వర్డ్ ఉంది, అది రూట్ వర్డ్. అంటే ఈ లిజన్ అనే వర్డ్ నుంచి మనం ఇక్కడ సైలెంట్ అనే వర్డ్ రాస్తా ఉన్నాడు. ఇక్కడ లిజన్ అనే వర్డ్లో ఉన్నటువంటి స్పెల్లింగ్ ఏంటి, ఎల్ ఉంది, ఐ ఉంది, ఓకే, అండ్ ఎస్ ఉంది, టీ ఉంది, నెక్స్ట్ ఈ ఉంది, ఎన్ ఉంది. ఓకే. సో ఇది స్పెల్లింగ్, ఇక్కడ లిజన్ అనే వర్డ్కున్న స్పెల్లింగ్. ఇదే స్పెల్లింగ్ని యూజ్ చేసి మనకి ఏం ఫామ్ చేశాడు వర్డు, ఎస్ ఐ ఎల్ ఈ ఎన్ టీ. ఓకే. ఈ స్పెల్లింగ్తో ఈ వర్డ్ని తయారు చేశాడు, అంటే సైలెంట్ అనే వర్డ్ని. ఇప్పుడు ఈ ఫస్ట్ వర్డ్లో ఉన్నటువంటి ఆల్ లెటర్స్ ఈ యొక్క సెకండ్ వర్డ్ అంటే మనం ఫ్రేమ్ చేసినటువంటి వర్డ్లో ఉన్నాయా లేవా, ఎగ్జాక్ట్గా అన్ని లెటర్స్ ఉన్నాయా, తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్నాయా చూసుకోవాలి. అన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉండాలి. అండ్ ఒక లెటర్ కనుక ఒకసారి ఉంటే మనం రాసే వర్డ్లో కూడా ఒకసారే ఉండాలి. ఒకవేళ రూట్ వర్డ్లో కనుక మనకి 2 లెటర్స్ ఉంటే, అంటే ఒకే లెటర్ 2 టైమ్స్ ఉంటే అప్పుడు మనం కూడా 2 టైమ్స్ వాడాల్సి ఉంటుంది. ఓకేనా? సో అదే ఆర్డర్ రాకూడదు, అంటే అదే ఆర్డర్ రాదు, ఏ ఆర్డర్లోనే వాడుకోవచ్చు. ముందైనా, వెనకైనా, చివరైనా, ఫస్ట్ అయినా వాడవచ్చు. అక్కడ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు వాడాలన్నమాట. సో ఇలా ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్, ఒక ఫ్రేజ్ నుంచి ఇంకొక ఫ్రేజ్ తయారు చేయడాన్నే మనం ఇక్కడ యానోగ్రామ్ అంటాం. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఉంది చూడండి, ఎల్బో అన్నాడు. ఎల్బోని యూజ్ చేసి ఇక్కడ బిలో అనే వర్డ్ని తయారు చేస్తాడు. ఎగ్జాక్ట్ అదే స్పెల్లింగ్ ఉంటుంది, అంటే అదే లెటర్స్ ఉంటాయి, స్పెల్లింగ్ అది కాదు, అదే లెటర్స్ ఉంటాయి. ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఇగో ఈ ఉంది ఇక్కడ, అండ్ నెక్స్ట్ ఎల్ ఉంది, ఎల్ ఇందులో ఉందా, ఎల్ ఇందులో ఉంది. నెక్స్ట్ బి ఉంది, ఇక్కడ బి ఉందా, ఇందులో ఇక్కడ బి ఉంది. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉందా, ఓ ఉంది. అండ్ నెక్స్ట్ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉందా, ఉంది.
సో అన్ని లెటర్స్ యూజ్ చేశాడు, ఎన్ని టైమ్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ యూజ్ చేశాడు. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఇది యానోగ్రామ్ ఫ్రేమ్ చేసిన వర్డ్స్ అన్నమాట. అంటే ఈ వర్డ్స్ని యూజ్ చేసుకుని మనం ఈ వర్డ్స్ని తయారు చేసాం. ఇలా చేయడాన్ని యానోగ్రామ్ అంటారు. ఓకేనా. అయితే ఈ యానోగ్రామ్స్కి కొన్ని ఫీచర్స్ అంటే ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అండ్ ఏంటివి అవి? రూల్స్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు సేమ్ లెటర్స్ వాడాలంట. సేమ్ లెటర్స్ వాడాలంటే ఇప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ మనం ఫస్ట్ వర్డ్లో వాడినటువంటి లిజన్ అనేటటువంటి ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ ఈ సైలెంట్ అనే వర్డ్లో కూడా ఉన్నాయి. అలాగే ఆల్ ద ఒరిజినల్ లెటర్స్ మస్ట్ బి యూజ్డ్ వన్స్. ఓకేనా, ఒకసారి వాడుకోవాలి. అక్కడ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు వాడాలి ఒకసారి అంటే. ఓకేనా. నెక్స్ట్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. డిఫరెంట్ మీనింగ్ అంటే ఇప్పుడు ద న్యూ వర్డ్ ఆర్ ఫ్రేజ్ మస్ట్ హ్యావ్ అ వ్యాలిడ్ మీనింగ్. డిఫరెంట్ మీనింగ్ అంటే మనకు నచ్చినటువంటి, ఇప్పుడు ఒక వర్డ్ తీసుకుంటే అందులో ఉన్న వర్డ్ ఉన్న స్పెల్లింగ్స్తో లెటర్స్తో ఇంకొక వర్డ్ రాసేయచ్చు, కానీ అక్కడ మనకి వ్యాలిడ్ మీనింగ్ అనేది ఉండాలి. అంటే అది మనం రాసే వర్డ్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఎలా పడితే అలా చెత్తగా రాసేయకూడదు. అది ఒక వ్యాలిడ్ మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ అయి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ సేమ్ నంబర్ ఆఫ్ లెటర్స్ అయి ఉండాలి. సేమ్ నంబర్ అయి ఉండాలి అంటే ఇందులో రూట్ వర్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 4 5 6 అన్ని 6 లెటర్స్ లిజన్ అనే వర్డ్లో ఉన్నాయి. సైలెంట్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 లెటర్సే ఉన్నాయి. ఓకేనా. అలా మనకి అనుకూలంగా ఒక్క లెటరేగా యాడ్ చేయడం అంటే కుదరదు. అట్లా అప్పుడు యానోగ్రామ్ అప్లై అయినట్టు కాదు అక్కడ. ఓకేనా. సో నో లెటర్, సిన్స్ నో లెటర్స్ ఆర్ యాడెడ్ ఆర్ రిమూవ్డ్. ఒక్క లెటర్ కూడా యాడ్ చేయకూడదు, ఒక లెటర్ కూడా రిమూవ్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా అవే లెటర్స్ని యూజ్ చేయాలి. ఇదొక ప్రిన్సిపల్, థర్డ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ నో రిపిటేషన్ అన్లెస్ ద ఒరిజినల్. ఓకేనా. అంటే ఒక ఒరిజినల్ వర్డ్లో కనుక రిపిటేషన్ ఉందనుకోండి, అంటే ఒక లెటర్ని డబల్ లెటర్స్ వస్తాయి కదా ఒక్కొక్కసారి. డబల్ లెటర్స్ వచ్చినప్పుడు వస్తేనే మనం రాసే వర్డ్లో కూడా డబుల్ లెటర్స్ వాడచ్చు. అలా కాకుండా మనకి స్పెల్లింగ్ అక్కడ తేడా ఉంటుంది కదా, ఎల్ వాడాడు, ఎల్ నేను 2 సార్లు వాడతా అని వాడకూడదు అక్కడ. సో రిపీటెడ్ లెటర్స్ కెన్ ఓన్లీ అక్కర్ ఇఫ్ దే అపియర్ ఇన్ ద ఒరిజినల్ వర్డ్. లెటర్ రిపిటేషన్ అనేది ఒరిజినల్ వర్డ్లో ఉంటేనే మనం రాసే వర్డ్లో కూడా ఉండాలి. రూట్ వర్డ్లో లేకపోతే మనం రాసే వర్డ్లో ఉండకూడదు. ఓకేనా. సో ఈ 4 కూడా మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫీచర్స్, లక్షణాలని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఓకే, 4 లక్షణాలు ఉంటాయి అన్నమాట ఈ యానోగ్రామ్కి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ యానోగ్రామ్స్. అసలు ఈ యానోగ్రామ్స్ అనేవి ఎన్ని టైప్స్లో ఉంటాయి? ఈ యానోగ్రామ్స్ చూసుకుంటే సింపుల్ వర్డ్ యానోగ్రామ్స్ అంటారు. ఫస్ట్ టైప్ వచ్చేసరికి సింపుల్ వర్డ్ యానోగ్రామ్స్. అంటే సింగిల్ వర్డ్స్ రీఅరేంజ్డ్ ఇంటూ అనదర్ వ్యాలిడ్ వర్డ్స్. అంటే ఒక్క వర్డ్ ఇంకొక వర్డ్గా మాత్రమే మారుతుంది. ఇప్పుడు మనం చేసాం కదా ఇంతకు ముందు సైలెంట్ లిజన్ని. అలాగే ఒక వర్డ్ ఇక్కడ రేస్ అని ఉంది, దాన్ని కేర్ అని రాసుకున్నాడు. ఒక వర్డ్ని ఇంకొక వర్డ్గా చేస్తాం. ఇదొక పద్ధతి, అంటే ఇదొక టైప్ ఆఫ్ యానోగ్రామ్. సెకండ్ టైప్ వచ్చేసరికి ఫ్రేజ్ యానోగ్రామ్స్. ఫ్రేజ్ యానోగ్రామ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు హోల్ ఫ్రేజెస్ ఓకే వేర్ లెటర్స్ ఆర్ రీఅరేంజ్డ్ టు ఫార్మ్ డిఫరెంట్ ఫ్రేజెస్. అంటే ఒక్క ఫ్రేజ్ని ఇంకొక ఫ్రేజ్, అక్కడ సింగిల్ వర్డ్ చేసాం, ఇక్కడ ఫ్రేజ్ చేస్తాం. ఓకేనా. అంటే 2-3 వర్డ్స్ ఉన్న దాన్ని కూడా మనం అదే ప్రిన్సిపల్ని వాడి చేస్తాం అనమాట. ఎలాగంటే ఇక్కడ ద ఐజ్ అని ఉంది, ద ఐజ్ అనేది ఒక ఫ్రేజ్. దాన్ని ఇప్పుడు ఎలా రాశాడు చూడండి, దే సీ అని రాశాడు, అంటే సేమ్ స్పెల్లింగ్ వాడాడు. ఓకే, అంటే డబుల్ వర్డ్స్ అనమాట. ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినాయి. ఇది ఈ ఫ్రేజ్ని ద ఐజ్ అనే వర్డ్స్ని దే సీ అనే వర్డ్స్ మార్చుకోండి. ఇక్కడ ఫ్రేజ్లో మనకి ఏ వర్డ్లో స్పెల్లింగ్ అయినా ఏ వర్డ్లోకైనా మార్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రేజ్లోకి వచ్చేసరికి. ఓకే, వర్డ్ అనేసరికి ఒక్క వర్డే ఉంటుంది కదా, సో కంపల్సరీగా ఆ స్పెల్లింగ్స్ అన్నీ కూడా వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి నేమ్ యానోగ్రామ్స్. నేమ్ యానోగ్రామ్స్ అంటే ఇప్పుడు మనకి నేమ్స్ ఆఫ్ పీపుల్ కానీ ప్లేసెస్ కానీ, పీపుల్ నేమ్స్ లేదంటే ప్లేసెస్ నేమ్స్ని ఇంకొక పర్సన్ నేమ్స్గా లేదా ఇంకొక ప్లేస్ నేమ్గా
లేదంటే ఇంకొక ఈవెన్ సెంటెన్స్ లో కూడా మనం మార్చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ టామ్ మార్వెలో రిడిల్. ఓకేనా? టామ్ మార్వెలో రిడిల్. ఇక్కడ ఈ 3 words ని మనం టామ్ మార్వెలో అనేటటువంటి ఒక రిడిల్ అనే వర్డ్ ని నేమ్ ని ఐ ఆమ్ లార్డ్ వెల్డమోట్ అని ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసేసాడు. ఇది కూడా ఫ్రేజే ఏంటి, ఈ ఫ్రేజ్ ని ఇంకొక ఫ్రేజ్ లా మార్చేశాడు అనమాట. అర్థమైందా? సో అది మీరు కనుక కౌంట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ లెటర్స్ ఇందులో కూడా కనిపిస్తాయి మీకు. ఓకేనా? అండ్ నెక్స్ట్ 4th కేటగిరీ వచ్చేసరికి ఫన్నీ క్రియేటివ్ యానోగ్రామ్స్. అంటే ఫన్నీగాను కొంచెం క్రియేటివ్గా వాడతారు ఈ యానోగ్రామ్స్. ఎలాగంటే మనం ఫన్ టైప్స్, పజిల్స్ అండ్ క్రిప్టిక్స్ క్లూస్ ఇట్లా ఉంటాయి కదా. అంటే మీకు న్యూస్ పేపర్లో కనిపిస్తూ ఉంటాయి పజిల్స్, క్రాస్ వర్డ్స్ పజిల్స్ అనేవి. ఆ విధంగా యూస్ చేస్తాడు ఇక్కడ. ఓకే, మన ఫన్ టైంని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆస్ట్రానమర్ అని ఉంది వర్డ్. ఆస్ట్రానమర్ అనే వర్డ్ని మనకి ఇక్కడ మూన్ స్టేరర్ అని రాసుకోవచ్చు. ఆస్ట్రానమర్ కి మూన్ స్టేరర్ అనే దానికి ఇక్కడ యానోగ్రామ్ సేమ్ స్పెల్లింగ్ తో మనం మార్చుకోవచ్చు. దీస్ ఆర్ 4 kinds ఆఫ్ యానోగ్రామ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూస్తే మనకి అసలు యానోగ్రామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా మనకి యానోగ్రామ్స్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మనకి వొకాబులరీ బిల్డ్ చేసుకోవచ్చు యానోగ్రామ్స్ వల్ల. ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్ని జనరేట్ చేయడం అంటే అక్కడ 2 words మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒక్కొక్కసారి మల్టిపుల్ వర్డ్స్ని కూడా ఫ్రేమ్ చేయొచ్చు ఒక్కొక్క వర్డ్ నుంచి. ఇప్పుడు చూడబోతా ఉన్నాం అవి కూడా. సో ఇట్ ఎంకరేజెస్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్డ్ స్ట్రక్చర్. వర్డ్కి అసలు ఎలా వర్డ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్కి అనేది మనకి వొకాబులరీ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాగ్నిటివ్ స్కిల్స్ ఎలాంటివి, మెమరీ డెవలప్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఓవరాల్ డెవలప్మెంట్ మనకి ఆ యొక్క లాంగ్వేజ్ పార్ట్లో జరుగుతుంది. నెక్స్ట్ ఫన్ గేమ్స్గా కూడా ఉపయోగపడతాయి. ఫన్నీ గేమ్స్ 4th టైప్ చూసాం కదా, ఫన్ అండ్ క్రియేటివ్ యానోగ్రామ్స్ అలా. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ యానోగ్రామ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఆ తర్వాత మనం టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూడబోతాం. ఇక్కడ టోన్ అనే వర్డ్ ఉంది. ఆ టోన్ అనే వర్డ్ని ఎలా రాసుకోవచ్చు, నోట్ అనేలా రాసుకోవచ్చు యానోగ్రామ్. అలాగే స్టాప్ అని ఉంది. ఈ స్టాప్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు చూడండి. ఇవన్నీ మనకి కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ యానోగ్రామ్సే. ఏదైనా వ్యాలిడే, మీనింగ్ఫుల్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ కండిషన్ ఒకటి అర్థం చేసుకోవాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి మనం రాసేటటువంటి వర్డ్. అలాగంటే ఇక్కడ లెమన్ అన్నాడు, లెమన్ని మెలోన్ అని రాసుకోవచ్చు. ఫ్రైడ్ అన్నాడు, ఈ ఫ్రైడ్ని మనం రాసుకోవచ్చు ఫైర్డ్ అన్నాడు, ఫైర్డ్. రైట్? అండ్ నెక్స్ట్ డస్టీ అన్నాడు, డస్టీని మనకి స్టడీ అని రాసుకోవచ్చు. అదేవిధంగా నైట్, ఈ నైట్ని మనం థింగ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ స్కూల్ మాస్టర్ అన్నాడు, స్కూల్ మాస్టర్ని ద క్లాస్ రూమ్ అని రాసుకోవచ్చు. అదే స్పెల్లింగ్ వస్తుంది, మీకు చెక్ చేసుకుంటే అదే స్పెల్లింగ్ వస్తుంది. డెబిట్ కార్డ్ అన్నాడు, డెబిట్ కార్డ్ని బ్యాడ్ క్రెడిట్ అని కూడా వేసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా సేవ్ అన్నాడు, వెయిజ్ అని రాసుకోవచ్చు. సినిమా అన్నాడు, ఐస్ మ్యాన్ అని రాసుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ వర్డ్స్ని మనం ఎక్సర్సైజ్ చూస్తాం. ఓకే, మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. టెట్ ఆర్ డిఎస్సిలో అడిగినటువంటి యానోగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం చూడబోతా ఉన్నాం ఇప్పుడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యానోగ్రామ్ ఆఫ్ ద వర్డ్ హాట్. హాట్ కి సూటబుల్ యానోగ్రామ్ ఎలా రాయొచ్చు అనేది అడుగుతా ఉన్నాను. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఎర్త్ అని ఉంది. ఎర్త్ లో అదే స్పెల్లింగ్ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ ఈ ఉంది, ఇందులో ఈ ఉందా, ఉంది, ఈ ఉంది, ఏ ఉంది, ఏ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్ ఉంది, ఆర్ ఉంది, టీ ఉంది, టీ ఉంది, హెచ్ ఉంది, హెచ్ ఉంది. సో ఇది సూటబులే. అండ్ నెక్స్ట్ హేటర్ అన్నాడు, హేటర్ లో స్పెల్లింగ్ అంతా ఉందా, హెచ్ ఉందా, ఉంది, ఏ ఉంది, టీ ఉంది, ఈ ఉంది, ఆర్ ఉంది. సో అదే నెంబర్ ఉన్నాయి అండ్ ఐఏ లెటర్స్ ఉన్నాయి. సో ఇది కూడా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రైట్ అంటున్నాడు, ఆర్ ఉందా, ఉంది, ఏ ఉందా, ఉంది, టీ ఉంది, హెచ్ ఉంది, ఈ ఉంది, అన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ ఆల్ ద అబోవ్, ఇవన్నీ కూడా యానోగ్రామ్ కి సూటబులే. ఓకే, సో ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ వన్. అండ్ మనకి చూసుకోవాల్సిన ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం అడిగిన క్వశ్చన్ చూసుకోవాలి. జస్ట్ యానోగ్రామే రాయమంటున్నాడా
లేదా మీనింగ్ ని కూడా మ్యాచ్ చేయమంటున్నాడా చూసుకోవాలి. మనకి ఇక్కడ ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఆనోగ్రామ్ ఆఫ్ ద వర్డ్ హార్ట్ అన్నాడు. అంతే, హార్ట్ కి ఆనోగ్రామ్ చేయండి అన్నాడు. సో మనకి ఇక్కడ అప్పుడు చూడాల్సింది ఏంటి, సేమ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయా, నెక్స్ట్ అది మీనింగ్ఫుల్ వర్డ్ ఇస్తుందా, మీనింగ్ లెస్ గా ఉందా అనేది. ఒక్కోసారి మీనింగ్ లేని వర్డ్స్ కూడా ఇస్తూ ఉంటాడు, అది చూసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మీనింగ్ఫుల్లే కదా. ఈ రైత్ అంటే ఏంటి, ఈ రైత్ అంటే ఈగర్నెస్ అనమాట. ఓకే, ఈగర్నెస్. లేదా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ లోకి వచ్చేసరికి రైప్ అంటారు, అంటే తయారైనటువంటిది. అంటే ఈగర్ అనేది పర్సన్స్ కి అప్లై అవుతే తయారైనది అనే మీనింగ్ ఇక్కడ రైత్ అనే వర్డ్కి వస్తుంది. మీనింగ్ఫుల్ అది కూడా. హేటర్ అంటే అసహించుకుంటారు కదా వేరే వాళ్ళని, ఆ పర్సన్ ని హేటర్ అంటారు. ఈ హేట్స్ ఎవ్రీబడి అంటే. అలాగే ఎర్త్ అనేది మన గ్లోబ్. ఓకే, సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది యానోగ్రామ్స్ ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రీఅరేంజ్ ద లెటర్స్ ఆఫ్ రెస్క్యూ. రెస్క్యూ అనే వర్డ్ ని రీఅరేంజ్ చేయమంటా ఉన్నాడు. టు ఫైండ్ ద వర్డ్ రిలేటెడ్ టు, ఇక్కడ కండిషన్ ఇచ్చాడు చూడండి, ఆ కండిషన్ కూడా చూడాలి. రిలేటెడ్ టు జాబ్ ఆర్ ఆక్యుపేషన్, దానికి సంబంధించిన వర్డ్ అయి ఉండాలి. ఓకే, రెస్క్యూ అనే వర్డ్ ని రీఅరేంజ్ చేయాలి, కానీ ఈ వర్డ్ ఈ జాబ్ ఆర్ ఆక్యుపేషన్ అనే వర్డ్ తో మ్యాచ్ చేస్తూ ఉండాలి, దానికి సంబంధించింది అయి ఉండాలి. సో ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ వన్ సెక్యూర్ అంటా ఉన్నాడు. సెక్యూర్, సెక్యూర్ అంటే అర్థం ఏంటి, మనకి సెక్యూరిటీ ఉన్నటువంటిది అర్థం. అయితే ఇది మ్యాచ్ అవుతుందా, అదే స్పెల్లింగ్ ఉందా, ఎస్ ఉంది, ఎస్ ఉంది, ఈ ఉంది, ఈ ఉంది, ఈ సి ఉంది, ఉంది, యు ఓకే రైట్, ఆర్ ఆల్సో దేర్, అండ్ నెక్స్ట్ యు. సో అన్ని లెటర్స్ ఉన్నాయి, కానీ మీనింగ్ మ్యాచ్ అవుతుందా లేదా నెక్స్ట్ చూద్దాం. అండ్ రెస్క్యూ అన్నాడు, రెస్క్యూలో ఆర్ ఉందా, ఉంది, సో ఈ కూడా అందులో ఉంది, సి ఉంది, యు, ఎస్ అండ్ ఈ, సో ఇది కూడా ఉంది. నెక్స్ట్ కర్స్ అంటా ఉన్నాడు. మనకి ఇక్కడ కర్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్ తేడా వస్తుంది చూడండి. సో ఇక్కడ 5 ఉన్నాయి, రెస్క్యూలో 6 ఉన్నాయి, సో ఇది మ్యాచ్ కాదు. ఫస్ట్ బేస్ లోనే నెంబర్ ఆఫ్ లెటర్స్ లోనే పోయింది, అది కాదు. నెక్స్ట్ కెరీర్, కెరీర్ కూడా మనకి డబల్ ఆర్ ఉంది ఇక్కడ, సో డబల్ ఆర్ అందులో లేదు మనకి. సో ఈ రెండు, అంటే ఈ రెండింటికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండింటిలో వర్డ్ జాబ్ ఆర్ ఆక్యుపేషన్ కి ఏది మ్యాచ్ అవుతుందో చూడాలి. ఇక్కడ రెస్క్యూ అంటే కాపాడడం, రెస్క్యూ అంటే కాపాడడం కదా. అండ్ నెక్స్ట్ సెక్యూర్ అంటారు, సెక్యూర్ అంటే సెక్యూరిటీ, సెక్యూరిటీ లేదా సెక్యూర్ ఎంప్లాయ్మెంట్ అంటాం కదా, అంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కదా అది. సో secure is the right one. This is the one we need to pick. So coming to the next one, which word is an anagram of a cinema? Cinema అనేటటువంటి వర్డ్ కి anagram ఏదో డైరెక్ట్ జస్ట్ వర్డ్ కి మ్యాచ్ చేయమంటా ఉన్నాడు, మీనింగ్ మ్యాచ్ చేయమని అడగట్లేదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎనిమిక్ అని ఉంది. ఎనిమిక్ లో సేమ్ లెటర్స్ ఉన్నాయా, 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 6 లెటర్స్ ఉన్నాయి, సేమ్ లెటర్స్ ఏ ఎన్ ఈ ఎం ఐ సి. ఓకే, సో ఆల్ లెటర్స్ మ్యాచ్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ వన్ మెరైన్ అంటా ఉన్నాడు. మెరైన్ అనే దానికి ఎం ఉంది, ఏ ఉంది, ఆర్, ఆర్ మనకి స్పెల్లింగ్ లో లేదు, సో తీసేయచ్చు. నెక్స్ట్ మెనేస్, మెనేస్ దాంట్లో కూడా మనకి ఎన్ ఎం ఉంది, ఈ ఉంది, ఎన్ ఉంది, ఏ ఉంది, సి ఉంది, ఐ లేదు, స్పెల్లింగ్ తీసేయచ్చు. నెక్స్ట్ కెమెన్, వీటిలో స్పెల్లింగ్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ద ఫస్ట్ వన్ అంటే వర్డ్ మ్యాచ్ లో, లెటర్ మ్యాచ్ లోనే మీనింగ్ మనకి అక్కడ వచ్చేసింది. సో ఈ 3 మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి యానిమిక్ అనేది తీసుకోవచ్చు మనకి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద కరెక్ట్ యానోగ్రామ్ ఆఫ్ ఎల్బో అంటా ఉన్నాడు. సో ఎల్బో అనే వర్డ్ కి కరెక్ట్ మ్యాచింగ్ యానోగ్రామ్ ఏంటి, జస్ట్ కౌంట్ చూస్తే సరిపోద్ది, కౌంట్ అండ్ సేమ్ లెటర్స్ ఉన్నాయా లేదో సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బిలో అన్నాడు, బిలోలో సేమ్ లెటర్స్ ఉన్నాయా, బిల్లో, సో సేమ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ బౌల్, బౌవెల్ అంటా ఉన్నాడు. బౌల్ అనేదానికి మనకి ఇక్కడ సేమ్ లెటర్స్ ఉన్నాయా, బిఓడబ్ల్యూఎల్, ఇందులో కూడా ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ ఎల్బో, సేమ్ ఎల్బోనే ఎల్బోనే అన్నాడు, సో అందులో కూడా ఉన్నాయి. సో అన్నింటిలోనూ మనకి వస్తుంది కాబట్టి ఆల్ ద అబోవ్ రాయొచ్చు.
ఇప్పుడు వీటిలో మీనింగ్స్ కూడా మనకి సూటబుల్ గా ఉంటున్నాయా లేదా చూసుకోవాలి. అంటే మీనింగ్లెస్ గా ఉన్నాయి అనుకోండి, ఆ వర్డ్స్ మ్యాచ్ అవ్వవు. ఓన్లీ స్పెల్లింగ్ మ్యాచ్ అయితే సరిపోదు, మీనింగ్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఎలాగంటే ఇక్కడ బిలో అంటే కింద అన్నాడు, సో మనకి మీనింగ్ఫుల్ గానే ఉంటది. అండ్ బౌల్ అన్నాడు, బౌల్ అంటే మనకి ఇంటెస్టైన్స్ అని అంటాం. ఇంటెస్టైన్స్ అంటే ఏంటి? ప్రేగులు అంటాం కదా ఇంట్లో, పొట్టలో ఉన్న పేగుల్ని. సో అది కూడా మీనింగ్ఫుల్ గా ఉంది. అండ్ ఎల్బో, ఇక్కడ అదే వర్డ్ కదా, సేమ్ వర్డ్ ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఎల్బోని వర్డ్ నౌన్ గా వాడతాడు, వర్బ్ గా కూడా వాడచ్చు. రెండు మీనింగ్స్ వస్తాయి, అంటే యాక్షన్ గా కూడా వాడతారు ఎల్బోని. సో ఇక్కడ మనకి అలా కూడా మ్యాచ్ చేయొచ్చు. రీఅరేంజ్ ద లెటర్స్ ఇన్ లిజన్ ఫార్మ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. లిజన్ అనే వర్డ్ నుంచి ఏ అదర్ వర్డ్ ఫామ్ అవుతుంది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో మనకి స్పెల్లింగ్ చూసుకుందాం ఫస్ట్. సైలెంట్ లో అన్ని స్పెల్లింగ్స్ ఉన్నాయా? LISTEN, LISTEN, రైట్? ఆల్ స్పెల్లింగ్స్. టిన్సెల్ స్పెల్లింగ్ ఉందా అని అంటే LISTEN, రైట్? దీన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇందులో ఎన్ లిస్ట్ లో ఉందా అంటే LISTEN, ఎన్ లిస్ట్ లో కూడా ఉంది. ఓకే, స్పెల్లింగ్ మ్యాచ్ అయ్యింది. అయితే మీనింగ్ఫుల్ గా ఉండేలా చూసుకోవాలి. సైలెంట్ అంటే ఏంటి? మౌనంగా ఉండమని. మరి ఇక్కడ టిన్సెల్ అని ఉంది. టిన్సెల్ అంటే అర్థం ఏంటి? టిన్సెల్స్ అంటే గ్లిట్టర్స్ అంటారు. టిన్సెల్స్ అంటే గ్లిట్టర్స్ అంటే మెరుపులు వాడతాం కదా డెకరేషన్ టైంలో, వాటిని గ్లిట్టర్ అంటారు. అంటే టిన్సెల్ మీనింగ్ఫుల్ వర్డే. అండ్ నెక్స్ట్ ఎన్లిస్ట్ అన్నాడు. ఎన్లిస్ట్ అంటే ఏంటి? ఎన్లిస్ట్ అంటే ఎన్రోల్ చేసుకోవడం, ఎన్రోల్ చేయడం అంటారు కదా. ఎన్రోల్ చేయడం అంటే జాయిన్ అవడం, ఇది కూడా మీనింగ్ఫుల్. సో ఆల్ ద అబౌవ్ ఇస్ ద వన్, రైట్? ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, మీరు క్వశ్చన్ పూర్తిగా చదవాలి. ఆడ్ వన్ తీసేయమంటున్నాడు, మ్యాచ్ చేయమంటలేదు. ఓకేనా? సో విచ్ ఈస్ నాట్ అన్ anagram ఆఫ్ వర్డ్ స్టోన్. స్టోన్ అనే వర్డ్కి ఇందులో ఉన్నటువంటి ఒక వర్డ్ మ్యాచ్ కాదు. ఏది మ్యాచ్ కాదు అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో స్టోన్ STONE ఉంది, STONE స్పెల్లింగ్ ఇది ఉంది, STONE ఇది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ STONE ఇది కూడా ఉంది, STONE ఇది కూడా ఉంది, STONE స్టోన్ ఇది కూడా ఉంది, STON లేదు, ఇది లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ వి నీడ్ ఫర్ ఆన్సర్ నౌ. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ అన్ anagram ఆఫ్ ఏంజల్. ఏంజల్ కి anagram గా ఏది ఉంది అని అడుగుతా ఉన్నాడు. ఏంజల్ కి anagram ఏంటంటే ANGLE, యాంగిల్. నెక్స్ట్ స్పెల్లింగ్ అదే కదా, ఒక లెటర్ ఇటు వస్తుంది అంతే, రెండు కూడా సేమ్ గా ఉన్నాయి. నెక్స్ట్ గ్లీన్ అన్నాడు. ఈ గ్లీన్ లో స్పెల్లింగ్ అదే ఉందా అంటే ANGEL, సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి లాంగ్. ఈ లాంగ్ అనేది దేనికి మ్యాచ్ అవుతుంది? స్పెల్లింగ్ మ్యాచ్ అవుతుందా? లాంగ్ అని స్పెల్లింగ్ మ్యాచ్ అవుతుందా అంటే ANGLE, రైట్? ఇది కూడా స్పెల్లింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఆల్ ద అబౌవ్ అవుతుంది ఆన్సర్ దీనికి. అలాగే ఇప్పుడు మీనింగ్ఫుల్ గా ఉండేలా చూసుకోవాలి, మీనింగ్ లేకపోతే మళ్ళీ తప్పు అవుతుంది ఆన్సర్. యాంగిల్ అంటే తెలుసు కదా, మ్యాథమెటికల్ యాంగిల్స్ అనుకోవచ్చు, అంటే మీనింగ్ఫుల్ అది. అండ్ నెక్స్ట్ మనకి మీనింగ్ తెలియాలి కరెక్ట్ గానే, ఇది షూరిటీ ఏం లేదు. కాకపోతే ఆ వర్డ్ ఎక్కడన్నా మనం వినున్నామా లేదా అనేది ఒకసారి గుర్తున్నా సరిపోద్ది. అది ఒక మీనింగ్ఫుల్ వర్డా మీనింగ్లెస్ వర్డా అనేది చూసుకోవాలి. గ్లీన్ అంటే ఏంటి? గ్లీన్ అంటే గ్యాదర్ అని అర్థం. ఓకే, గ్యాదర్ లేదా ఆప్టైన్ ద ఇన్ఫర్మేషన్ అంటాడు, దాన్ని గ్లీన్ అంటారు. నెక్స్ట్ లాంగ్ అని పలకాలి దాని ప్రొనౌన్సియేషన్. మరి లాంగ్ అంటే ఏంటి? లాంగ్ అంటే లెంత్ లేదా లాంగ్ అంటాం. లాంగ్ అంటే లాంగ్ అంటారు. ఇది అంటే ఇంగ్లీష్లోకి అడాప్ట్ చేసుకున్న వర్డ్, రూట్ వర్డ్ మనకి వేరే మెక్సికన్లోనే దేంట్లో ఉన్నట్టుంది ఇది. సో దాని రూట్ వర్డ్ని ఇక్కడ మనకి ఇంగ్లీష్లోకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో లాంగ్ అంటారు దాన్ని, ఇది మనకి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి లాంగ్. సో ఇది కూడా మీనింగ్ఫుల్ వర్డే. సో ఆల్ ద అబౌవ్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, విచ్ anagram ఆఫ్ సేవ్ మీన్స్ ఏ ప్లేస్ టు కీప్ మనీ. ఓకేనా? సో ఇక్కడ మీనింగ్ కూడా మ్యాచ్ చేయమంటా ఉన్నాడు చూడండి.
సేవ్ అనే దానికి ఈ మనీని ప్లేస్ చేసేటటువంటి అంటే కీప్ చేసేటటువంటి ప్లేస్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. దాన్ని యానోగ్రామ్ ఫైండ్ చేయాలి. ఇక్కడ వెసా అన్నాడు, సేమ్ స్పెల్లింగ్ ఉందా? ఎస్ఏవిఈ కదా స్పెల్లింగ్, ఇది ఎస్ఏవిఈ స్పెల్లింగ్ ఉంది, ఓకే. అండ్ విఏఎస్ఈ వెయిజ్ అనే దానికి కూడా స్పెల్లింగ్ ఉంది. ఎస్ఏవిఈ స్పెల్లింగ్ కరెక్టే, రెండు మ్యాచ్ అవుతున్నాయి స్పెల్లింగ్ వైజ్. అండ్ నెక్స్ట్ ఎస్ఏవిఈ అదే వేడు కదా. నెక్స్ట్ వెయిజ్, రెండు ఒకటే, వెయిజ్ రెండు ఒకటే. అయితే ఇక్కడ మనకి స్పెల్లింగ్ మ్యాచ్ అయింది కానీ మల్టిపుల్ వర్డ్స్, ఇందులో మీనింగ్ మ్యాచ్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ప్లేస్ టు కీప్ మనీ అంటున్నాడు. ప్లేస్ టు కీప్ మనీ అంటే ఇక్కడ వెస అనే దానికి మీనింగ్ ఉండదు, ఇట్స్ అ మీనింగ్లెస్ వర్డ్. కాకపోతే ఏంటంటే ఇది ఒక అబ్రివేషన్. వెస అనేది ఒక అబ్రివేషన్ వర్డ్, అంటే షార్ట్ కట్ ఫర్ ఎ లాంగ్ ఫ్రేజ్, ఓకేనా. ఒక ఫ్రేజ్కి ఇది షార్ట్ కట్. ఈ వెస అంటే ఏం లేదు, వీడియో ఎలక్ట్రానిక్ స్టాండర్డ్ అసోసియేషన్ని వెస అంటారు. అంటే ఈ ఎలక్ట్రానిక్ కంపెనీస్కి ఒక స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ని మనం ఇక్కడ షార్ట్ కట్లో చెప్పాడు. అది ఒక వర్డ్ కాదు, అది ఒక షార్ట్ కట్, అంటే అబ్రివేటివ్ వర్డ్ అది. అండ్ నెక్స్ట్ వెయిజ్ అంటే ఏంటి, వెయిజ్ అంటే ఫ్లవర్ వెయిజ్ అంటారు కదా, అంటే ఫ్లవర్స్ని పెట్టుకోవడానికి చిన్న బౌల్ లాగా ఉంటాయి కదా, వాటిని వెయిజ్ అంటారు, ఫ్లవర్ వెయిజ్ అంటారు. అండ్ నెక్స్ట్ సేవ్, ఇక్కడ మరి ఇది సేవే కదా, ఎందుకు మరి ఇట్లా అవుతుంది అంటే, సేవ్ అనే దానికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వర్బ్ నౌన్ రెండు రకాలుగా ఉంటాయి మీనింగ్స్ అనేవి. ఇక్కడ సేవ్ అనేది మనకి వర్బ్గా వాడి ఉండొచ్చు, దాన్ని మనం నౌన్గా మీనింగ్ అడిగి ఉండొచ్చు కదా. అందుకే ఇది అడిగింది, ఇది ప్లేస్ టు కీప్ మనీ అంటే నౌన్గా అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ సేవ్ అంటే సేవ్ యువర్ మనీ అని అంటారు, అది వర్బ్, ఓకేనా. అలాగే సేవ్ అంటే ఇంకొకటి మనకి గ్రేట్ సేవ్ అంటారు, ఇట్స్ అ గ్రేట్ సేవ్ అని అంటారు. గ్రేట్ సేవ్ అంటే నౌన్గా వాడారు అనమాట. ఇక్కడ గ్రేట్ సేవ్ అంటే ఫర్ స్పోర్ట్స్లో వాడారు అనుకోండి, స్పోర్ట్స్లోకి వెళ్తే ఫుట్బాల్ మ్యాచెస్ అంటే సాకర్ గేమ్స్ ఉంటాయి కదా, ఈ సాకర్స్లో ఒక గోల్ని సేవ్ చేస్తారండి, ఇట్స్ అ గ్రేట్ సేవ్ అంటారు, అక్కడ నౌన్గా వాడాడు, ఓకేనా. సో ఇక్కడ ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, సేవ్ అనేది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది, ఓకే. సో సేవ్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, 9th వచ్చేసరికి వాట్ ఈస్ అన్ యానోగ్రామ్ ఆఫ్ టీచర్. టీచర్ అనే వర్డ్కి యానోగ్రామ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. టీచర్ అనే వర్డ్కి యానోగ్రామ్ ఏంటి, ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోండి, TEACHER కదా టీచర్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఇందులో ఉందా, TEACHER స్పెల్లింగ్ ఉంది, అన్ని నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ TEACHER ఇది కూడా ఉంది. నెక్స్ట్ TEACHER ఇది కూడా ఉంది, ఓకేనా. మూడిట్లో స్పెల్లింగ్ ఉంది. సో మనకి అయితే మీనింగ్ఫుల్గా ఉన్నాయా వర్డ్స్, లేవా, పిచ్చి పిచ్చి వర్డ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి మనకి. అయితే చీటర్ తెలుసు కదా మనకి, చీట్ చేసేవాళ్ళని చీటర్ అంటారు. అండ్ నెక్స్ట్ రిచీట్ అంటున్నాడు. అసలు ఈ రిచీట్ అనే దానికి మీనింగ్ ఏంటి, రిచీట్ అంటే ఏంటంటే మనకి మన వార్నింగ్ కాల్ లాంటిది, ఓకే. వార్నింగ్ కాల్ అంటే హంటింగ్ వెళ్ళేటప్పుడు వార్నింగ్ కాల్ వస్తాయి, హార్న్, దాన్ని రిచీట్ అంటారు, ఓకేనా. హంటింగ్కి వెళ్తారు కదా, హౌన్స్ వార్నింగ్ కాల్ ఇస్తారు హార్న్ లాగా, దానికి రిచీట్ అనే వర్డ్ని వాడతారు. నెక్స్ట్ వర్డ్ రిటాచ్ అన్నాడు. ఈ రిటాచ్ అనే వర్డ్కి ఏంటంటే మనకి సెండ్ బ్యాక్ అనే వర్డ్ మీనింగ్ వస్తుంది, సెండ్ బ్యాక్, ఓకే. సెండ్ బ్యాక్ అంటారు, లేదనుకుంటే రిటర్న్ అని కూడా అనుకోవచ్చు, ఓకే. ఇది అన్ని కూడా మీనింగ్ఫుల్ వర్డ్సే. సో ఆల్ ద అబవ్ ఇస్ ద రైట్ వన్, యానోగ్రామ్. ద నెక్స్ట్ వన్, రీఅరేంజ్ ద లెటర్స్ ఇన్ లూప్డ్, ఇట్ గివ్స్ ద వర్డ్ మీనింగ్ ఫూలిష్ అని అడుగుతున్నారు. ఫూలిష్ అనే వర్డ్ మీనింగ్ వచ్చేలా యానోగ్రామ్ కనుక్కోండి లూప్డ్ అనే వర్డ్ నుంచి అని అంటా ఉన్నాడు. ఇక్కడ లూప్డ్ అనే వర్డ్లో స్పెల్లింగ్ ఏముంది, LOOPED 6 లెటర్స్ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ LOOPED ఇది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ LOOPED ఇది కూడా మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్
లేదు ఈ స్పెల్లింగ్ మ్యాచ్ కావట్లేదు, ఈ స్పెల్లింగ్ మ్యాచ్, ఈ రెండిట్లో రెండు మనకి ఒకటి అవసరం అవుతుంది. ఇందులో ఇక్కడ మనకి మీనింగ్ చూసుకోవాలి. ఇప్పుడు ఫోలిష్ వచ్చేలా మీనింగ్ చూడమంటా ఉన్నాడు. ఈ పొడల్ అంటా ఉన్నాడు అంటే ఇక్కడ ఇదొక డాగ్ బ్రీడ్ అనమాట. డాగ్ బ్రీడ్ అంటే డాగ్ బ్రీడ్ ని ఇక్కడ పొడల్ అంటాడు. నెక్స్ట్ పూల్డ్ అంటా ఉన్నాడు. పూల్డ్ అంటే ఏం లేదు, మనకి పూల్ అనే వర్డ్ ఉంది కదా, మన నౌన్ గా పూల్, స్విమ్మింగ్ పూల్ అంటారు కదా, ఈ స్విమ్మింగ్ పూల్ ని వర్బ్ గా వాడాడు అనమాట ఇక్కడ, పూల్డ్ అని అన్నాడు. అంటే దే మేడ్ ద గ్రౌండ్ పూల్ అంటాడు. అంటే ఇక్కడ గ్రౌండ్ మీద అంతా పూల్ చేసేసారనమాట, అంటే వాటర్ తో నింపేశారు, పూల్ లాగా తయారు చేశారని అర్థం. అది ఇప్పుడు మనకి ఈ పూల్ చేయడం అంటే వర్బ్ గా వాడాడు, అండ్ ఒక ప్లేస్ ని పూల్ లాగా తయారు చేయడాన్ని మనం పూల్ అంటున్నాడు, ఇక పూల్డ్ అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ కోడల్ అనేది క్లోజ్ బై గా ఉన్నటువంటి మీనింగ్. అయితే ఎగ్జాక్ట్ గా ఫోలిష్ అనే వర్డ్ మీనింగ్ ఎగ్జాక్ట్ గా రాదు, కానీ ఇక్కడ డాగ్ బ్రీడ్ అన్నాడు. డాగ్ బ్రీడ్ అంటే ఏంటంటే మనకి సర్కాస్టిక్ గా వాడినప్పుడు ఫోలిష్ లాగా వాడతాడు దీన్ని, ఆ విధంగా మనం దీన్ని మ్యాచ్ చేయొచ్చు. సో పూల్డ్ ఈస్ ద right one answer for this. So that's all for today. Let's catch up with another video very soon. Thank you.